మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం? వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేస్తాం. వస్తే రేణు రావే బయటికి. ఇంటికి మనం ఎందుకు వచ్చాం చెప్తా. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. వీడు నాకు నచ్చలేదు. ఓ ఐ లవ్ యూ విరాజ్. సర్లే, నువ్వు అలా చెయ్యవుగా. చాచా నేను ఎందుకు అలా చేస్తాను? ఇంకేమైనా కొత్తగా ప్లాన్ చేస్తాను. ఎస్, ఇదెందుకు ఇవ్వలా? ఇస్తున్నా కదా, చూడడానికి బానే ఉన్నాడు. చూడటానికి బానే ఉంటాడు రా. రోజుకో అరముక్క చొప్పున 4 రోజులు వేసుకో. దానికంటే ముందు మనకు పనుంది. అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అని చెప్పినట్టు కాకుండా నీకు నచ్చినట్టు వచ్చావో చచ్చావు. ఎరా బానే ఉన్నానా? వేసుకున్నదే బొక్కలో చొక్కా, మళ్ళీ బాగినేనే. చుట్టూ బూటు వేసుకునండి, లాగి సొక్క. పెట్టగా వీళ్ళతోనే డిస్కషన్ పెట్టావా? అయినా విరాజుని కలుస్తా అన్నావు కదా. సర్లేరా బాబు, ఇప్పుడు క్రికెట్ ఆడడం అవసరమా? అయినా ఆల్రెడీ డిక్లేర్ అయిన మ్యాచ్ కి రిజల్ట్ తెలియడం అంత అవసరమా? పదా. నాకు ఈ అబ్బాయి నచ్చలేదు. మరెందుకు విడిపోయారు? విడిపోవాల్సి వచ్చింది కాబట్టి విడిపోయారు. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈ బొకేని మనం ఏం చేయాలంటావు? పువ్వు 10 రూపాయలు చెప్పిన అమ్మాయి వచ్చిన దాంట్లో 50 నీకు, మిగతాది నాకు. ఆ? చీదీనమ్మ అన్ని బొక్కలే. నీకు దండం తల్లి, ఆ విషయం ఏంటో చెప్తావా? నీలాంటిదే మార్చుకోవచ్చని మనవాడితే చివరికి పెళ్ళాన్నే మార్చేశాడంట. చిచి, ఏం చేస్తున్నారా? రేయ్, మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదరా ఏం చేయకూడదని. వాట్ నెక్స్ట్? మగాళ్ళైతే 2 కట్టెరాయలు కొనుక్కోవచ్చు.